రామాయణ అరణ్యకాండ 68 సర్గాలో 19 శ్లోకా నుంచి. ఎప్పుడైతే జటాయు ప్రాణాన్ని కోల్పోయేలాగా భూమి మీద పడిపోయాడో, తం క్రుధం ప్రేక్ష తామ్రాక్షం గతాసుం అచలోపమం రామః సుబాహుర్భిర్దుఃఖేహ దీనః సౌమిత్రిమప్రవిత్. ఎర్రబారిన కన్నులతో ఆ ప్రాణాలు కోల్పోయి తన ముందే అలా పడిపోయి ఉన్న కొండలాగా అంత పెద్ద శరీరం కలిగిన వాడు రక్తంలో తడిసిపోయి తన కోసమే తన సీతని కాపాడటానికి ప్రాణాన్ని కోల్పోయాడని చూస్తూ శ్రీరాముడు చాలా దుఃఖంతో ఆ లక్ష్మణుడితో మళ్ళీ ఇలా దీనంగా మాట్లాడుతున్నాడు. బహుని రక్షసాం వాసి వర్షాని వసతా సుఖం అనేన దండకారణ్యే విశీర్ణం ఇహ పక్షిణాం. రాక్షసులకు నివాస భూమి అయిన ఈ దండకారణ్యంలో ఎన్నో సంవత్సరాలు ఎలాంటి భయం లేకుండా అంత హాయిగా గడిపిన ఈ పక్షిరాజైన జటాయువు అనేక వార్షికో యస్తు చిరకాల సముత్థితః సో అయమద్య హతశ్చేతి కాలో హి దురతిక్రమః. అంటే ఇంత సంవత్సరాలు ఇక్కడే ఉన్నాడు, ఇక్కడ అసలు ఎంత నిర్భయంగా అంతలాగా బతికినవాడు చివరికి ఇక్కడే ఇంతలాగా దీని స్థితిలో తన ప్రాణాన్ని కోల్పోయాడు. చాలా కాలం ఎంతో సుఖాలతో సంతోషాలతో జీవించిన ఈ జటాయువు ఇప్పుడు బాగా వృద్ధుడైపోయాడు. ఈ వృద్ధాప్యంలో కూడా తన శక్తిని కూడబెట్టుకుని కూడా తన ప్రాణాలు నిలవవు అని తెలిసినా సరే ఆఖరి శ్వాస వరకు కూడా పోరాటంతోనే తన ప్రాణాన్ని కోల్పోయాడు. ఈ విధంగా ప్రాణాన్ని కోల్పోయి ఇక్కడ పడి ఉన్నాడు. ఇది విధి నిర్ణయము, అది దాటరానిది. అంటే మనకి సాధారణంగా జీవితంలో ఏం చేస్తాం అంటే, నేను ఎప్పుడూ చేసేదే కదా, ఇది నాకు అలవాటైందే కదా, ఇది నాకు తెలిసిందే కదా అని అనుకుంటాం. అన్నీ తెలిసినయే, రోజు అలాగే గడిచిపోతుంది, పెద్దగా ఏమీ లేదు, అన్నీ నాకు తెలుసు అని అనుకుంటాం. కానీ తలకిందులయ్యేలాగా జరుగుతుంది. అది తెలుసుకుని మళ్ళీ దాని నుంచి బయటపడే అవకాశం కూడా లేకుండా పోవచ్చు. నువ్వు చూస్తూ ఉండగానే ఏమీ చెయ్యలేని స్థితిలో ఉంటావు. అందుకే అది విధి. విధికి ఎవరైనా సరే తల ఒగ్గాల్సిందే అంటారు. ఇంతలాగా ఇక్కడ ఇన్ని సుఖాలతో ఇన్ని సంతోషాలతో అంత దీర్ఘకాలం అంతలాగా దేనికి భయపడకుండా బతికినవాడు ఇలాగా ఈ స్థితిలో ప్రాణాన్ని కోల్పోవలసి వచ్చిందంటే ఇది విధి నిర్ణయము. పశ్య లక్ష్మణ గృత్రోయం ఉపకారి హతశ్చని సీతాం అభ్యవాపన్నో వైరావణేన బలీయస. ఓ లక్ష్మణ, ఒక్కసారి ఇటు చూడు. సీతాదేవిని కాపాడే ప్రయత్నంలో రావణాసుని అంటే చూస్తేనే భయపడుతారు, కానీ భయం లేకుండా అలా ఎదిరించాడు. బలశాలి అయ్యేవాడని తెలిసి కూడా అతని చేతిలో అతనికి గాయాలు అవుతాయని తెలుసు, మరణం కూడా వస్తుందని తెలుసు, కానీ ప్రయత్నాన్ని విడవకుండా చేశాడు ఆ జటాయు. ఆ ఎదిరించే ఆ క్రమంలో ప్రాణాల్ని కూడా కోల్పోయాడు. ఇతడు మనకి చేసిన ఈ మహా ఉపకారము మర్చిపోలేనిది సుమా. వృత్రరాజ్యం పరిత్యజ్య పితృపైతామహం మహత్ మమ హేతోరయం ప్రాణాన్ ముమోచ పతగీశ్వరః. జటాయువు సమస్త పక్షులకి కూడా ప్రభు. ఇతడు మన తాత ముత్తాతల నుంచి కూడా తనకి సంక్రమించిన విశాల రాజ్యాధికారాన్ని అన్నీ వదిలేశాడు. అన్నీ వదిలేసి ఇక్కడ చాలా సుఖంగా తన జీవితాన్ని గడుపుతున్నాడు. నాకెందుకు అని అనుకోలేదు, కానీ ప్రాణాలు పోతాయని తెలిసినా సరే ఆపదలో ఉన్నవాడిని కాపాడితే కదా ఆ జన్మకి ఆ ప్రాణానికి ఒక విలువ. కానీ ఇక్కడ తను తన ప్రాణం ఏమిటి, లేకపోతే తనకు మళ్ళీ ఏమన్నా జరుగుతుందో అన్నది కొంచెం కూడా లేకుండా తన ప్రాణాల్ని ఒగ్గి సైతము అక్కడ అర్పించేశాడు. మనకి సహాయం పడాలన్న తాపత్రయంలో తన ప్రాణాల్ని కానీ అంటే అన్నీ వదిలేసిన వాడు దేన్ని పట్టించుకోడు. తనకున్నవన్నీ వదిలేసుకున్నాడు, ఇక్కడికి వచ్చి సుఖంగా ఉంటున్నాడు అన్నీ వదిలేసుకుని. కానీ ఇతరులకి సహాయం చేసే క్రమంలో అలాంటి స్థితిలో కూడా చాలా వృద్ధాప్యంలో ఉన్నాడు, అయినా సరే సహాయం చెయ్యాలి. ఇలా చూస్తూ ఒకటి హాని జరుగుతుంది అంటే కళ్ళ ముందే జరుగుతుంది అంటే ఎలా విస్మరిస్తాం, చూస్తూ చూస్తూ వదిలేయలేం కదా. అలా
తను ప్రాణాలను కోల్పోయే స్థితిలో ఉన్నప్పటికీ కూడా చివరి క్షణం దాకా మన కోసమే సహాయానికై ఇలా తను చేశాడు, తన ప్రాణాన్ని అర్పించేశాడు. సర్వత్ర ఖలు దృశ్యంతే సాధవో ధర్మచారిణః శూరాः శరణ్యాः సౌమిత్రే తిర్యగ్యోని గతిష్వపి. మనకి సాధారణంగా ఈ యోని ఆ యోని అని చెప్తారు. అన్నిటిలోకి కూడా మానవ జన్మ ఉత్తమము, తిర్యక్ యోనిలు అంటే పక్షుల్లాగా పుట్టడం, అది కాస్త హీనము అది ఇది అని కూడా చెప్తూ ఉంటారు. పైగా హీనము లేకపోతే మంచి జన్మ పక్కన పెడితే, పైగా ఎందులో ఉన్నా సరే ఆత్మరూపంలో ఉన్నది మళ్ళీ పరమాత్మ. కాకపోతే కొన్ని కొన్ని యోనుల్లో జన్మించడానికి కొన్ని కొన్ని మళ్ళీ అనుభవించాలి. పైగా దాని జీవిత వ్యవధి అన్నది కూడా చాలా తక్కువ. పైగా కొన్ని కొన్ని చేయటానికి ఆస్కారం లేదు మానవులకి తప్పితే వేరే వాటికి కూడా పురుషార్థాలతో కూడుకుని కానీ మళ్ళీ కర్మని కర్మ ద్వారా సరి చేసుకోవాలి, ఇంతలాగా అవకాశం లేని జన్మలు. కానీ లక్ష్మణ, శూరులు కానీ శరణు వేడిన వారిని రక్షించేవారు కానీ ధర్మానికి కట్టుబడి చివరి క్షణం దాకా ఉండేవారు కానీ సజ్జనులు అంతగా ఉండరు. అంటే మనకి ఇట్లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. నూటికో కోటికో కొంతమంది ఉంటారు. అన్నీ ఉంటాయి కానీ నిజంగా అవసరం వచ్చి వెళ్ళామంటే అబ్బే మా దగ్గర లేదు, ఇప్పుడే వాడేసాం, ఇప్పుడే ఇచ్చేసాం, వేరే వాళ్ళకి ఇచ్చాం, ఇన్ని కహానీలు చెప్తూ ఉంటారు. మనకి బాగా తెలిసిన వాళ్ళే ఉన్నా ఇవ్వటానికి సిద్ధంగా ఉండరు. అయితే శరణు వేడుకున్న వాడికి ప్రాణాలు కూడా అలా పెట్టి చేయటం అన్నది కూడా మళ్ళీ అరదు. ధర్మానికి కట్టుబడి అందరూ ఉంటాం. మళ్ళీ ఏదన్నా నిజంగా విపత్తు ఇట్లాంటి ఏమన్నా వచ్చినప్పుడు ఎంత ధర్మమైనప్పుడు కూడా నాకు హాని అవుతుంది అన్న భయానికి ఏం చేస్తామంటే కొన్ని కొన్ని మనం చెయ్యటానికి సిద్ధపడము. అందుకే ఇటువంటి సజ్జనులు కొంతమందే ఉంటారు, చాలా అరుదుగా ఉంటారు. ఈ ఉదాత్త గుణములు పశుపక్షాదుల్లోనూ కూడా గోచరిస్తూ ఉంటాయి. సీతాహరణజం దుఃఖం నమే సౌమ్య తథాగతం యథా వినాశే వృత్రస్య మత్కృతి చ పరంతప. ఓ పరంతప, ఓ లక్ష్మణ, ఓ సౌమ్యుడా, మన కోసమై ఇంత యుద్ధం చేశాడు, చేసి చేసి ఈ యుద్ధభూమిలోనే తన ప్రాణాలు కూడా బలి కొన్నాడు. ఈ త్యాగమూర్తి మృతి వల్ల కలిగిన దుఃఖము సీత ఎడబాటు వలన కలిగిన దుఃఖం కంటే ఎక్కువగా బాధగా అనిపిస్తుంది నాకు. అందుకు నేను బాగా బాధపడుతున్నాను. అంటే నిజంగా ధర్మానికి కట్టుబడి ఉన్నవాడు ఏంటి అంటే అవతల వాళ్ళు మనకి ఇంత సహాయం చేశారా, ఎంత చేశారని కాదు, వాళ్ళు మన కోసం చెయ్యాలి అని చేశారు అన్న దానికే అది నిజంగా కొండంతగా భావిస్తారు. మనకు వచ్చేవి మనకు ఎలాగో వస్తున్నాయి, మనం పడేవి మనం పడుతూనే ఉన్నారు. తర్వాత సంగతి నీకన్నా నేను ఎక్కువ పడుతున్నాను కాబట్టి అది ఎక్కువ తక్కువ అనడానికి కుదరదు. ఇది నీది, ఈ సమస్య నీది, ఇది ఎదుర్కొనే దాంట్లో నువ్వు కోల్పోవచ్చు, నువ్వు ఏదన్నా పడవచ్చు, ఎంత కష్టమైనా అవ్వచ్చు, అది తర్వాత సంగతి. అంటే నీకు ఎటువంటి సంబంధం లేనివాడు నీ కోసం చేశాడు, దాని విలువ ఎక్కువ, నీకు చేయాల్సిన అవసరం లేదు. సద్లక్షణాలు అంటే ఇవి. అవతల వాళ్ళు ఏం చేశారా, నేను అన్ని చేశాను కదా, ఇట్లా కొలుచుకోవటం కదా. ఇది బిజినెస్ కాదు. నేను 100 పెట్టాను కాబట్టి 10 వచ్చింది కాబట్టి అది 90 నష్టం అనుకోవటం కాదు. నువ్వు 100 పెట్టినా సరే నీకు మళ్ళీ తిరిగి ఒక రూపాయి వాడు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు ఎందుకు అంటే మళ్ళీ ఆ రుణానుబంధంలోకి వెళ్ళిపోతుంది. పైగా నిజంగా మన దగ్గర నుంచి ఎంత తీసుకున్నా సరే మనకి పెట్టాలన్న బుద్ధి వాడికి లేకపోవచ్చు. నిజంగా అవసరం లేనప్పుడు ఎంతమంది మన పక్కన ఉన్నా సరే అవసరం వచ్చినప్పుడు ఎవడు నుంచుంటాడో వాడు ఎక్కువ విలువతో ఉన్నవాడు. అలాగే ఇక్కడ మన కోసము ఇంత చేశాడు. అందుకే సీత నాకు దూరమైందన్న బాధతో పోలిస్తే నా కోసం ఇంతలాగా ప్రాణాలతో పోరాడి పోరాడి ప్రాణాన్ని కోల్పోయాడు కాబట్టి ఇది నాకు ఇంకా బాధాకరంగా ఉంది అన్నాడు. రాజా దశరథ శ్రీమాన్ యథా మమ మహాయసః పూజనీయశ్చ మాన్యశ్చ తథాయం పతవీశ్వరః. సకల అంటే అన్ని రకాల సద్గుణాలతో సత్పురుషుడుగా ఎంత వాసిగాంచిన మన తండ్రి అయిన దశరథ మహారాజులాగా ఈ పక్షిరాజైన జటాయువు కూడా నాకు పూజ్యుడే. దీన్ని పూజించదగినవాడు, మాన్యుడు. సౌమిత్రే హర కాష్టాని నిర్మదిష్యామి పావకం గృత్రరాజం దిదక్షామి మత్కృతి నిధనం ఘటం. అందుకే లక్ష్మణ వెంటనే కొన్ని కట్టెలు తీసుకురామ్మా, ఎక్కడ మట్టించి అగ్నిని సిద్ధపరిస్తే అంటే ఇక్కడ జటాయుకి చెయ్యవలసిన ఆ సంస్కారాలన్నీ చెయ్యటానికి
మన కొరకై ఇలాగ ప్రాణాల్ని అర్పించాడు. అందుకని ఇతనికి దహన సంస్కారాలన్నీ కూడా మనమే విధి విధానంగా చేద్దాము అని. నాతం పతగలోకస్య చితామారుప్య రాఘవ ఇమం రక్షామి సౌమిత్రే హతం రౌద్రేణ రక్షస. ఓ లక్ష్మణ, దుష్ట రావణాసుడి చేతుల్లో ఇలా ప్రాణాలు కోల్పోయిన పక్షిరాజైన ఈ జటాయు యొక్క కళేభరాన్ని చితిపైన చేర్చి అంత్యక్రియలు మనము చేద్దాము అని. యా గతిర్యజ్ఞ సీనాన అహితాగ్నిశ్చ యా గతిః అపరావర్తినాం యాచా భూమి ప్రధాయినాం. అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని చేసే క్రతువుల కారణంగా మన ప్రాణాలను కోల్పోయినప్పుడు మన గతి స్థితి మారిపోతాయంట. అంటే అప్పుడు దాకా నేను ఎటువంటి జీవితాన్ని గడిపి ఎట్లాంటి కర్మలు చేసినప్పటికీ కూడా ఈ ప్రాణాలు ఏ కారణం చేత కోల్పోతున్నా దాన్ని బట్టి కూడా అవన్నీ మారిపోతాయి అంటారు. అలాగే సత్య సంపన్నుడైన ఈ జటాయువు ఎన్నో యజ్ఞములు నిత్యము దీక్షతో ఆచరించి ఎలా అయితే గృహస్థులు ఉంటారో, అలాగే తపస్సులు ఎవరైతే ఆ వనవాసంలో చేసేవాళ్ళు, వనప్రస్థ జీవనంలో ఉన్నవాళ్ళు తపస్సులు చేసుకుంటూ ఉంటారు. అలాగే కొన్ని ఎలా అయితే మనకి గృహస్థాశ్రమంలో గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, అహవని అగ్ని అని ఇలా అన్ని రకాల అగ్నులతో నిరంతరము హోమాలు చేసేవాళ్ళు, ఇట్లా ఎవరైతే చేస్తూ ఉంటారో సత్పురుషుల యొక్క జీవన విధానం వాళ్ళు ఆచరించే నిత్యము ఆచరిస్తూ ఎవరైతే ఉంటారో ఇటువంటి వాళ్ళందరికీ కూడా మోక్షం లభిస్తుంది అంటారు. నిత్యము నిరంతరం, అమాసకి పుణ్యానికి కాదు. అలాగే మయాత్వం సమనుజ్ఞాతో గచ్చ లోకాననుత్తమా వృత్రరాజా మహాసత్వ సంస్కృతశ్చ మయా వ్రజ. అలాగే యుద్ధం జరిగేటప్పుడు, ఇప్పుడు ధర్మంగా కానీ అధర్మంగా కానీ ఆ యుద్ధం చేసేటప్పుడు మధ్యలోంచి పారిపోకుండా ఆ యుద్ధాన్ని కొనసాగించడం, వెన్ను చూపకుండా అట్లా యుద్ధాన్ని కొనసాగిస్తూ కూడా మరణించిన వాడికి మళ్ళీ కూడా మోక్షం అంటారు, వీరమరణం అంటారు. అలాగే సన్యాసులు కానీ, అలాగే పంట పొలాలు దానం చేసే అంటే పనికొచ్చేదాన్ని దానం చేసిన వాళ్ళకి, అలాగే సన్యాసికైనా అలాగే ఇంద్రియాన్ని నిగ్రహించుకుని భోగాలన్నిటినీ కూడా త్యాజించేసి నిష్ఠాపరులుగా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకు కూడా ఏదైతే పునర్జన్మ లేని ఉత్తమ లోకాలకి వెళ్ళే గతి లభిస్తుందో అదే గతి నీకు లభిస్తుంది అని జటాయుకు లభించాలి, ప్రాప్తిస్తుంది అని చెప్పాడు రాముడు. అలాగే నీకు అది లభిస్తుంది కాబట్టి నా వల్ల నీ సంస్కారాలు పొందుతున్నావు, నీకు మోక్ష ప్రాప్తి కలగటానికి నీకు అర్హత కలిగి ఉంది అన్నాడు. ఏవముక్త్వా చితాం దీప్తాం ఆరోప్య పతగీశ్వరం దదాహ రామో ధర్మాత్మా స్వాబంతుమివ దుఃఖితః. ఇలా చెప్పి శ్రీరాముడు ధర్మాత్ముడు ఆ చితిపై ఉంచబడిన పక్షిరాజైన జటాయు యొక్క శరీరానికి అగ్ని సంస్కారాలన్నీ చేసి ఆత్మబంధువుని కోల్పోయినట్టుగా ఎంతో దుఃఖానికి లోబడ్డాడు. ఇక్కడ మళ్ళీ దుఃఖానికి లోబడ్డాడంటే మళ్ళీ అన్ని జయించిన వాడు, పైగా మనం మానవ రూపంలో ఉన్నప్పటికీ కూడా పరమాత్మ స్వరూపం అంటాం. మరి పరమాత్మకి దుఃఖం ఎందుకు వస్తుంది, సుఖం ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ కొన్ని సహజ లక్షణాలు అంటారు. ఎలా అయితే దుఃఖము సుఖము అన్నవి రెండు కూడా మళ్ళీ మనకైనా సరే భగవద్గీతలో కూడా సమభావంలోనే తీసుకోమని చెప్పారు. దేనికి పొంగిపోకుండా దేనికి కృంగిపోకుండా. కాకపోతే ఇక్కడ తనని ఆశ్రయించిన వారు, తన మీదే ఆధారపడిన వాడు, పైగా తన కారణంగానే తనకి సహాయం చేయాలన్న భావనలో అలా ప్రాణాలు కోల్పోయాడు. పైగా తననే నమ్ముకుని ఉన్నాడు. శరణగోరిన వారు తన భక్తుల యొక్క దుఃఖాన్ని తన దుఃఖాలుగా భావించగలిగిన వాడు, ఇతరుల యొక్క దుఃఖాలనే తన దుఃఖాలుగా భావించే అటువంటి స్వభావం కలిగిన రాముడు తన కోసమే ప్రాణాలను అర్పించేశాడు. అందుకే అది ఇంకా బాధగా అనిపిస్తూ ఉంది. రామోదాసః సౌమిత్రిः వనం గత్వా సవీర్యవాన్ స్థూలాన్ హత్వా మహారోహిన్ అనుత్తస్తార తంద్విజం. తర్వాత మహాపరాక్రమశాలి అయిన శ్రీరాముడు లక్ష్మణుడితో కలిసి వనములకు వెళ్ళాడు. కందమూల ఫలములు అన్నీ తీసుకొచ్చి ఇలా వాటిని జటాయువుకి అర్పించడానికి నేల మీద దర్పలు అవన్నీ కూడా పరిచి రోహి మాంసాన్ని చోత్కృత్య పేషీకృత్య మహాయస శకునాయ దధో
మహాశ్వధనే. మహాయశస్వి అయిన శ్రీరాముడు ఆ కందమూలాలన్నిటిలోని కూడా పండుల నుంచి అన్నీ కూడా ఆ గుజ్జుతో పిండములన్నీ కూడా చక్కగా చేసి వాటిని పచ్చని దర్భల పైన పెట్టి జటాయుకి పిండ ప్రధానం అంటే అక్కడ అగ్ని సంస్కారాలు చేశాడు. తర్వాత పిండ ప్రధానం అన్ని క్రతువులు కూడా విధి విధానంగా చేశాడు. యత్తత్ప్రేతస్య మత్తస్య కథయంతి ద్విజాతయః తత్స్వర్గగమనం తస్య ప్రీత్యం రామో జజాపః. చనిపోయిన వారికి స్వర్గప్రాప్తికై బ్రాహ్మణులు పఠించేటి ఏవైతే పితృదేవులకి సంబంధించినవన్నీ సూక్తులు అవన్నీ కూడా మంత్రములన్నీ కూడా శ్రీరాముడు పఠించాడు ఆ సమయంలో. తతో గోదావరిం గత్వా నదీం నరవరాత్మజో ఉదకం చక్రతుస్తస్మై గృధ్రరాజాయ తావుభౌ. తర్వాత రామలక్ష్మణులు ఇద్దరు కూడా గోదావరి నదికి వెళ్ళి జటాయుకు సద్గతులు ప్రాప్తించటానికి అలా జల తర్పణాదులు ఇవన్నీ కూడా అక్కడ విధి విధానంగా వాళ్ళు సమర్పించారు, విడిచారు. శాస్త్రాదృష్టేన విధీన జలే గృత్రాయ రాఘవౌ స్నాత్వా తాం వృత్యరాజాయ ఉదకం చక్రతుధస్తథా. ఆ రాముడు అలాగే లక్ష్మణుడు ఇద్దరు కూడా నదిలో స్నానాలన్నీ చేసి జటాయుకి మోక్ష ప్రాప్తికే శాస్త్రోక్తం అంటే శాస్త్రాల్లో చెప్పినట్టుగా విధి విధానంగా ఆ ఉదక శాంతి ఇటువంటి విధులన్నీ కూడా చక్కగా చేశారు. సాగృత్రరాజ కృతవాన్ యశస్కరం సుదుష్కరం కర్మ రణే నిపాతీతః మహర్షి కల్పేన చ సంస్కృతస్తథా జగామ పుణ్యాం గతిమాత్మనః శుభాం. జటాయు సీతాదేవిని రక్షించే ఆ క్రమంలో ఇంత కష్టసాధ్యమైనప్పటికీ కూడా యశస్కరమైన ఆ బలాన్ని అన్నీ కూడా ప్రదర్శించాడు. యుద్ధంలో రావణాసుడి చేతిలో యుద్ధం చేసే క్రమంలో మరణించాడు. మహర్షి తుల్యుడైన శ్రీరాముడు అతనికి దహన సంస్కారాలన్నీ చేసి జటాయుకి ఆత్మశాంతి అలాగే పుణ్యగతులు ప్రాప్తించేలాగా చేశాడు. కృతోధకో తావపి పక్షి సప్తమే స్థిరాం చ బుద్ధిం ప్రణిధాయ జగ్మతుః ప్రవేశ్య సీతాధిగమే తతో మను వనం సురేంద్రావివ విష్ణువాసవౌ. తర్పణాదికలు అన్నీ ముగించిన తర్వాత ఆ రామలక్ష్మణులు ఇద్దరూ కూడా జటాయుపై పరమ విశ్వాసంతో అలాగే ఏదైతే చెప్పాడో ఇక్కడ పరమ విశ్వాసం అంటే చెప్పింది వాస్తవం అని. రావణాసుడు పట్టుకెళ్ళాడని ఈ దిశలో తీసుకెళ్ళాడని ఆయన మళ్ళీ కుబేరుడికి మళ్ళీ సోదరుడు అవుతాడని ఇవన్నీ చెప్పాడు. అందుకని ఆ మాటల మీద విశ్వాసంతో సీతాదేవిని వెతికే కార్యక్రమానికి మళ్ళీ పూనుకున్నారు. దేవతా శ్రేష్ఠులైన విష్ణు పురంధుల్లాగా వాళ్ళిద్దరూ కూడా మళ్ళీ వనాల్లోకి అదే దిశలో వెళ్ళటానికి పూనుకుని అలా వెళుతున్నారు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో 68 సర్గా సంపూర్ణం.